పేర్తి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారించాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన కసితో రెండో ఇన్నింగ్స్లో చెలరేగాడు. 297 బంతుల్లో 161 పరుగులు భారీ స్కోర్ చేశాడు. 15 ఫోర్లు 3 సిక్సర్లతో చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్లో 8 బంతుల్లో ఎదుర్కొన్న జైస్వాల్ పరుగులేమీ చేయకుండా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అయితే తన టెస్ట్ కెరీర్లో 4వ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. టెస్టుల్లో తొలి 4 శతకాలు 150+ స్కోరుగా మలిచిన తొలి ఆసియా క్రికెటర్గా చరిత్రకెక్కాడు. అంతేగాక 23 ఏళ్ల వయసులోపు టెస్టుల్లో అత్యధిక సార్లు 150+ స్కోరుగా సాధించిన ప్లేయర్గా సచిన్ టెండూల్కర్, పాకిస్తాన్ ఆటగాడు జావేద్ మియాదాద్ సరసన జైస్వాల్ నిలిచాడు. సచిన్, మియాదాద్ కూడా తన 23 ఏళ్లలోపు 4 సార్లు 150+ స్కోరు సాధించారు. అంతేగాక జైస్వాల్ మరో అరుదైన ఘనతను సాధించాడు. తొలి 15 టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడుగా జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. 22 ఏళ్ల యశస్వి జైస్వాల్ 15 మ్యాచ్ల్లో 58.07 సగటుతో 1568 పరుగులు చేశాడు. 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు బాదాడు. సాధించిన 4 సెంచరీల్లో రెండింటిని డబుల్ సెంచరీగా మలిచాడు. ఇంగ్లాండ్పై 209, 214, వెస్టిండీస్పై 171 పరుగులు చేశాడు. కాగా ఈ జాబితాలో అగ్రస్థానంలో డాన్ బ్రాడ్మన్, ఆ తర్వాతి స్థానంలో వరుసగా మార్క్ టైలర్ 16-18, జైస్వాల్ 18-68, మైకెల్ హెస్సీ 15-60 ఉన్నాడు. ఇక తొలి 15 టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ప్లేయర్గా జైస్వాల్ రికార్డు సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు విజయ్ హజారే పేరిట ఉంది. ఆయన 1420 పరుగులు చేశాడు. కాగా ప్రస్తుతం భారత్ 98 ఓవర్లకు 324, 5 వికెట్లతో స్కోర్ చేసింది. ఆస్ట్రేలియాపై 370 పరుగులు ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 150, ఆసీస్ 104 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఒక్క లైక్, అలాగే ఛానల్ ఫాలో అవ్వండి సార్.